హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఆదిలాబాద్‌కు సమీపంలో ఉన్నటువంటి ఖండాల ఘాట్‌లో ఉన్నామండి. ఈ ఖండాల ఘాట్‌లో అత్యద్భుతమైనటువంటి దృశ్యాలుంటాయి. మామూలుగా మనం మ్యారేజెస్‌కి, బర్త్‌డేస్‌కి అట్లా ఫోటోషూట్ అవి చేసుకోవడానికి బయట ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కదా! అలా వెళ్ళకుండా మనకు నియర్ బై ఆదిలాబాద్‌కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ఖండాల ఘాట్. ఇక్కడ మనం ఫోటోషూట్స్ చేసుకోవడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. వింటర్, రెయినీ సీజన్ 2 సీజన్స్‌లో కూడా ఇక్కడ వెదర్ అనేది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మనం ఈ వీడియోలో ఈ ఖండాల ఘాట్‌ని చూసేద్దాం. ఖండాల అనగానే మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఖండాల గుర్తుకొస్తుంది కదా! అదేనండి అమితాబ్ బచ్చన్ గారి సాంగ్ ఉంది కదా! 'ఆతిథ్య ఖండాల' అంటూ. ఆ ప్లేస్ అయితే కాదండి. ఇది ఆదిలాబాద్‌కి 25-30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. చాలా అంటే చాలా అందమైనటువంటి ప్రదేశం. ఇది దహిగూడ అనే గ్రామం నుంచి మనం ఈ హిల్ స్టేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. 5-6 హిల్స్ అలా ఉంటాయి. దాని తర్వాతే మనకి ఈ మనం ఏదైతే లొకేషన్‌కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ స్పాట్‌కి చేరొచ్చండి. ఇక్కడైతే మేము 4 వీలర్‌లో వెళ్ళాము. అంటే కార్‌లో వెళ్ళామండి. సింగిల్ రూటు. చాలా స్లోగా డ్రైవ్ చేయాల్సుంటుంది. రెయినీ సీజన్‌లో అయితే ఈ లొకేషన్ అంతా చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. ఈ కొండలన్నీ కూడా పచ్చని చెట్లతో నిండిపోయి ఇంకా కళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు కూడా వింటర్ సీజన్ కదా! పర్లేదండి. చాలా అంటే చాలా బావుంది. ఏంటంటే మనకి 4 వీలర్ కన్నా 2 వీలర్ తో వస్తే చాలా అంటే చాలా బావుంటుందిక్కడ. ఇదంతా కూడా హిల్ స్టేషన్ కదా! రకరకాల పూల మొక్కలున్నాయండి. వీటి గురించి కూడా తెలీదు. బట్ కళ్ళకి చూడ్డానికైతే చాలా అంటే చాలా బావున్నాయి. ఈ ఫ్లవర్ అయితే అద్భుతంగా ఉందండి. యెల్లో కలర్ ఉండి మధ్యలో రెడ్ వచ్చేసి మళ్ళీ మిడిల్‌లోకొచ్చాక బ్రౌన్ కలర్‌లో ఉంది. ఇలా చాలా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ నేను మీకు షేర్ చేయలేకపోతున్నాను. మనం ఇప్పుడు ఇక్కడ చూసినటువంటి లొకేషన్ ఇది మనం 2 హిల్స్ అలా ఎక్కితే ఆ లొకేషన్ అయితే ఉంటుందండి. ఇంకా మనం ఇంకొక 3 హిల్స్ అక్కడికి పైనకి ఎక్కాలి. ఇదంతా రోడ్డు కూడా బావుందండి. సింగిల్ రూటే కానీ రోడ్డు కూడా చాలా బావుంటుంది. ఫోటో షూట్స్‌కైతే చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదేశం అండి. మేము 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి ఫస్ట్ టైమ్ వచ్చాము. రెయినీ సీజన్‌లో వచ్చాము. ఇక్కడ మనం ఈ ఖండాల ఘాట్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి. అదేంటంటే చూడ్డానికి చాలా అంటే చాలా బావుంటుంది. బట్ ఏంటంటే అది ఎక్కడం, దిగడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటి పనండి. కొద్దిగా జెంట్స్ ఇద్దరు, ముగ్గురు కలిసి ఎక్కడం, దిగడం ఓకే. లేడీస్‌తో వెళ్తే ఇంకా ప్రాబ్లమ్‌గానే ఉంటుంది. ఎందుకంటే అది మామూలుగా ఏటవాలుగా కాకుండా నిటారుగా ఉందండి. ఆ వాటర్ ఫాల్‌కి మనం ఎక్కే, దిగే ప్లేస్ అనేది. అది కొద్దిగా రిస్క్‌తో కూడుకున్నటువంటి పని. అయినా మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళేసొచ్చాము. ఇంకా మళ్ళీ వెళ్ళడానికైతే భయమయ్యింది. ఫైనల్‌గా అయితే మనం ఖండాల ఘాట్‌కి రీచ్ అయ్యామండి. మీరిక్కడ చూసినట్టయితే మనం తెలంగాణలో ఉన్నటువంటి ప్లేస్ అనైతే అస్సలు అనుకోమండి. మన తెలంగాణలో కూడా చాలా అందమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి. బట్ అన్నీ కూడా మనకు తెలియవు కదా! ఇది కూడా ఆ ప్లేస్‌లో ఒకటండి. చూస్తున్నారా? మనకి ఊటీని తలపించేటటువంటి దృశ్యం అండి. కనుచూపు మేరంతా కూడా పచ్చని పొలాలు. మనం అంటే 5-6 హిల్స్ పైన ఉన్నాం కదా! ఇదంతా కింద ప్లేస్ అండి. ఆ పైన కొండలు. ఇది వింటర్ సీజన్ కదా! లైట్‌గా అలా పొగమంచు కమ్మేసుందండి. చాలా అంటే చాలా బావుంది. ఈ ప్లేస్‌కి గనక కవులు వస్తే అత్యద్భుతమైనటువంటి కవితలు రాసేయొచ్చండి. ప్రకృతి గురించినటువంటి కవితలు. మామూలుగా మనం వచ్చినా కూడా మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. టెన్షన్స్ అన్నీ కూడా మనం టెన్షన్స్‌తో ఫ్రీ అయిపోయి మంచి పీస్‌ఫుల్ మైండ్‌తో ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి. ఒకవైపు అయితే ఇలా అంతా ఏంటంటారు ఇలాంటి చెట్లు కిందన పొలాలు అట్లా చాలా చాలా బావుందండి. మనం ఇంతకుముందు చూసిన ప్లేస్ ఏదైతే ఉందో అది కొంచెం లో ప్లేస్‌లో ఉంటుంది. కొద్దిగా దూరంగా ఒక చిన్నగా చెరువు లాంటిది కనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళడానికి మేము ట్రై చేసాం.
ఇక్కడ దూరం నుంచి చూస్తే చాలా బావుందండి. పెద్ద చెరువు ఉండి, దాని చుట్టూ అన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు, చెట్లు అన్నీ బావున్నాయి. బట్ ఏంటంటే 4 వీలర్ వెళ్ళే ఛాన్స్ లేదండి. మిడిల్ వరకు వెళ్ళేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా కొద్దిగా గ్రీన్‌గా యెల్లో కలర్ లీవ్స్‌తో ఉన్నాయి కదా! అవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఫోటో షూట్‌కైతే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అండి ఇది. మామూలుగా పిల్లలకి హాలిడేస్ అలా ఉన్నప్పుడు మనం ఏవైనా టిఫిన్స్ అట్లాంటివి చేసుకొని గనుక ఈ ప్లేస్‌కొచ్చేస్తే ఇంకా ఇక్కడ హ్యాపీగా పిల్లలు ఆడుకోవచ్చు. ఇవంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేసెస్ చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మళ్ళా హ్యాపీగా మనం తెచ్చుకున్నటువంటి టిఫిన్స్ అవి తినేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవచ్చండి. చాలా అంటే చాలా బావుంది ఈ ప్లేసు. పొలాలు ఎక్కువే ఉన్నాయి. అన్నీ ఇంకా అడవి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి. మేము వస్తూ ఉంటే చూసాం కదా! చాలా రకాల చెట్లున్నాయి. వాటికి చిన్న చిన్న కాయలు అట్లా కూడా ఉన్నాయి. బట్ అవి ఏం చెట్లన్నది అసలు మనం తెలుసుకోలేకపోయాం. మనం అనుకుంటాం కదా అన్నీ తెలుసని. బట్ ప్రకృతిలో చాలా రకాల చెట్లుంటాయండి. చాలా రకాల ఫ్రూట్స్ కూడా ఉంటాయి. వాటన్నింటిని గురించి మనకి ఇంకా తెలీదు. ఒక చోట ఒక పెద్దావిడ చిన్న బుట్టలో పళ్ళు పెట్టుకొని అమ్ముతుందండి. అది ఏదో సంథింగ్ ఏదో పండ్లు చెప్పిందండి. వాటి పేరు కూడా గుర్తుకు లేదు. చూడ్డానికి తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగున్నాయి. అది నేను మీకు వీడియోలో షేర్ చేయలేకపోయాను. మామూలుగా అక్కడ కార్ ఆపేసుకొని ఉన్నాము. పెద్దావిడ వచ్చి ఇస్తే ఇంకా తీసుకొని తినేసామండి. అది తనేం చెప్పిందంటే మామూలుగా ఎండాకాలంలో తింటే ఒంటికి చలవ చేస్తుందని, చలికాలంలో తింటే ఒంట్లో వేడి అంటే మనకి వెచ్చగా ఉంచుతుందని చెప్పిందండి. ఇంకా చూస్తున్నారు కదా! మనకి ఊటీ లాగానే ఉందండి ఇక్కడ దృశ్యం అయితే. మనకి ఏంటి నింగి, ఆకాశం 2 కలిసిపోయినట్టుగా ఉంది అక్కడ చూస్తున్నటువంటి ప్లేస్ అయితే. ఇప్పుడు మనం చూపు మేర ఎంతవరకు వెళ్ళినా కూడా ఇక్కడ ఏమి అంటే మనకి విలేజెస్ కూడా ఏం కనిపించట్లేదండి. అంతా కూడా హిల్స్ ఇంకా ఫారెస్ట్ ఏరియానే ఉంది. అక్కడక్కడ కొంచెం పంట పొలాలు అలా కనిపిస్తున్నాయి. బట్ మొత్తానికి అంటే 10 కిలోమీటర్స్ వరకు కూడా 10, 20 కిలోమీటర్స్ వరకు కూడా ఏమీ లేదండి. ఇదండి ఇంకా కండాల ఘాట్ నుంచి ఇంకా రిటర్న్ అవుతున్నాము. మీరు రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఈ అంటే ఫారెస్ట్ ఏరియాలో నుంచే ఉంది కదా ఈ రోడ్డంతా. పక్కన ఉన్నటువంటి దృశ్యాలైతే చూడండి. చెట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. మామూలుగా మనకి గ్రీన్ కలర్‌లోనే లీవ్స్ ఉంటాయి కదా! ఇది వింటర్ సీజన్ అవ్వటం వల్లేమో కొద్దిగా యెల్లో ఇంకా కొద్దిగా గ్రీన్ కలర్‌లోకొచ్చేసరికి అదేదో మనకి యూఎస్ఏలో ఇవి ఉంటాయి కదా! యాపిల్ చెట్లు అలా కనిపిస్తున్నాయి ఈ చెట్లన్నీ కూడా. మధ్య మధ్యలో వస్తుంటే ఈ ఆవులు, మేకలు అంతా కూడా చాలా అంటే చాలా బావుందండి. ఇదండి కండాల ఘాట్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సీన్స్ అన్నీ కూడా మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అందరికీ ఒకసారి ధన్యవాదాలు.